పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దెబ్బకు గ్లోబల్ మార్కెట్స్ కుదేలైపోతున్నాయి. ప్రధానంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే బ్రెంట్ క్రూడ్ 2.7% పెరిగి $103 మార్కును దాటేసింది. యుద్ధం మొదలైన ఈ కొద్ది రోజుల్లోనే చమురు ధరలు ఏకంగా 40% మేర పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోగా అగ్రరాజ్యం అమెరికాలో గ్యాసోలిన్, డీజిల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తోంది. గ్లోబల్ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర రికార్డు స్థాయిలో పెరిగి $103.14కు చేరుకుంది. 2022 ఆగస్టు తరువాత ఈ స్థాయికి ధరలు చేరడం ఇదే మొదటిసారి. ఒక్క వారంలోనే 11% పెరగడం మార్కెట్లను వణికిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉండే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద ఉద్రిక్తతలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఇరాన్ ఈ ప్రాంతంలో సముద్రపు మైన్లను అమరుస్తోందన్న వార్తలతో షిప్పింగ్ రంగం నిలిచిపోయింది. ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింది. చమురు ధరల సెగ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు కూడా తగులుతోంది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్కు $3.63కు చేరింది. ఇక డీజిల్ ధరలు ఏకంగా 30% పెరిగి $4.89కు చేరుకున్నాయి. రష్యా చమురుపై ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా ఎత్తివేసిన వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా మార్కెట్లో భయం మాత్రం తగ్గడం లేదు. యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. అమెరికాలో S&P 500 వరుసగా 3వ వారం నష్టాల్లో ముగిసింది. అటు యూరోప్లో స్టాక్స్ 600, ఇటు ఆసియాలో జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కోస్పీ సూచీలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు యుద్ధ క్షేత్రంలో పరిస్థితి మరింత భీకరంగా మారుతోంది. ఇరాన్పై యుద్ధంలో పాల్గొంటున్న అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ విమానం ఇరాక్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అటు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను టర్కీ గగనతలంలో నాటో దళాలు అడ్డుకున్నాయి. ఆర్థిక యుద్ధంతో పాటు క్షిపణి దాడులు కూడా తోడవడంతో ప్రపంచం మొత్తం పశ్చిమాసియా వైపు ఉత్కంఠగా చూస్తోంది.